ముందు నదీ గర్భంలో ఎందుకు మొదలుపెట్టాం నాకు ప్రశ్న వస్తుంది. నాకు మొదటి నుంచి మేము అనుకుంటున్నది ఇదే, ఎందుకు నదీ గర్భంలో ఉండాలి, ఎందుకు మురికి వాసన వచ్చే దగ్గర ఉండాలి, మనం నది పక్కన నడవలేము, వీళ్ళు మనం షిఫ్ట్ చేయడం మంచిది అనిపిస్తూ ఉంది. ఈ రోజు వరకు నిన్నటి వరకు 50 కుటుంబాలు షిఫ్ట్ అయినాయి. ఈ రోజు దాదాపు ఒక 200 కుటుంబాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. నాకు ఇప్పుడే మా వాళ్ళు నోట్ పంపించారు. I think just now before coming, I spoke to Collector Anudeep of Hyderabad. Today he expecting about 150 families are getting ready to shift it. వాళ్ళు షిఫ్ట్ చేసేటప్పుడు కూడాను వాళ్ళకి డీసీఎం వ్యాన్లు మేమే పెడుతున్నాం, ప్యాకింగ్ సహకరిస్తున్నాం, తీసుకెళ్ళి పెడుతున్నాం. ఇట్లాగా రెడీగా ఉన్నటువంటి ఇళ్లలో తీసుకుని పెట్టి 25 లక్షల రూపాయలు 30 లక్షల రూపాయలు ఇల్లు వాళ్ళకి ఇస్తున్నాం కాబట్టి సంతోషంగానే వెళ్తున్నారు. ఎస్, ప్రతి దగ్గర కూడా ఇబ్బంది ఉంటుంది. పునరావాసం కల్పించడం అనేది మనమే, ఉదాహరణకు ఒక ఇంటి నుంచి వెళ్ళేదానికి ఏంటి ఇంత మంచి ఇల్లు ఉంది వదిలేసి వెళ్ళిపోతాను అనుకుంటాం అధికారులు. తప్పనిసరిగా బాధ ఉంటుంది. ఆ బాధని కొంత వాళ్ళకి తీసేందుకు ప్రయత్నిస్తున్నాము. దీనికి మీ సహకారం కూడా కోరుతున్నాము. నేను లోకల్గా ప్రజాప్రతినిధులతో కూడా మాట్లాడి వారి సహకారం కోరడం జరిగింది. తప్పనిసరిగా వీళ్ళకి ఎవరిని కూడాను మరీ గంటపాదం చెప్తున్నాను, హైడ్రా వస్తుంది కొట్టేస్తుంది, ప్లీజ్ ఇట్ విల్ నాట్ హ్యాపెన్. అంటే మీరు ఒకసారి ఆలోచించాలి, హైదరాబాదు నగరము రాష్ట్రానికి నడుబొడ్డున ఉంటుంది, మన రాష్ట్రము దేశానికి ఆల్మోస్ట్ నడుబొడ్లు ఉంటుంది. డూ యూ థింక్ ఇట్ ఇస్ పాసిబుల్ ఫర్ అస్ టు డూ దట్ కైండ్ ఆఫ్ అ థింగ్, డెమాలిష్ ఇంత వైలెంట్లీ అండ్ టేక్ అవే ద హౌసెస్? అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఒక చట్టరీత్యా లోబడి పనిచేస్తున్న వాళ్ళు, చట్టరీత్యా జరగాల్సిన ప్రతి ఉపకారం వాళ్ళకి జరగడమే కాకుండా చట్టంలో పెట్టినట్టు కూడా ఆలోచించేదానికి ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు. తప్పనిసరిగా వాళ్ళందరినీ కూడాను కన్నబిడ్డలకు చూసుకుని తీసుకుని చేస్తామని చేస్తున్నాను. అందుకని ఈరోజు పెద్ద పెద్ద వాళ్ళతో నిన్న శాంతా సిన్హా గారు వస్తామన్నారు చెప్పారు, ఎంఈ ఫౌండేషన్ వాళ్ళు రాలేకపోయారు. అటువంటి పెద్దవాళ్ళని కూడా మనం సహకారం తీసుకొని వాళ్ళ భయాలు లేకుండా చేసి తప్పనిసరిగా పంపిస్తున్నాం. ఎస్, చిన్న చిన్న పొరపాట్లు జరగచ్చు. ఒక ఎంఆర్ఓనో లేకపోతే కింద తహసీల్దారు పొరపాటు నాకు మాట అనొచ్చు. వాళ్ళకి 1 full day ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది, 3 కలెక్టర్లు కూడా. దాదాపు ఈ ప్లాన్ అంతా కూడాను పైన సర్వే చేసినంతా కూడా దాదాపు 2 నెలల క్రితం చేశాం. ఇవంతా స్టడీ చేస్తున్నాం. ఇంటింటికి వెళ్ళి చెప్తున్నారు, ఎవరిని కూడాను బలవంతంగా పంపించట్లేదు, ఎవరిని కొట్టట్లేదు, ఎవరిని తోసేయట్లేదు, ఎవరి ఇల్లు పడగొట్టట్లేదు, జరగదు. అది ప్రజలందరినీ సురక్షితంగా సంతోషంగా తీసుకుని ఇంట్లో ఉంచుతాం. బట్ ఎస్, మారినప్పుడు కొంచెం ఇబ్బందులు ఉంటాయి. దానికి సంబంధించి కూడాను వివిధ శాఖల అధికారులు ఇంకోటి కూడా ప్లాన్ చేస్తున్నాం. ఉన్నవాళ్ళు ఎదురు ముస్లిం సోదరులు కావచ్చు, బీసీ వెల్ఫేర్ సోదరులు కావచ్చు, లేకపోతే షెడ్యూల్ కాస్ట్ కావచ్చు, షెడ్యూల్ ట్రైబ్స్ కావచ్చు, అందరూ పేదవాళ్ళే ఉన్నారు అక్కడ. ఈ కార్పొరేషన్స్ ఉన్నాయి మనకు, ఆ కార్పొరేషన్స్తో కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడాము. వారి నుంచి కూడా ఏదైనా సహాయ సహకారాలు అందించగలిగితే, ఏదైనా స్కీమ్లు ఇవ్వగలిగితే అవి తీసుకెళ్తాం. ఈ హెల్ప్ డెస్క్ అనే దగ్గర ఈరోజు ఉదయం ఇంకొక డెసిషన్ తీసుకోవడం జరిగింది. రేషన్ కార్డు కావచ్చు, ఆధార్ కార్డు కావచ్చు, గ్యాస్ కనెక్షన్ కావచ్చు, వాటికి కూడాను తప్పనిసరిగా సదుపాయాలు కల్పించి, ఎందుకంటే 3 కలెక్టర్లు ఉన్నారు, వాళ్ళు ఈ పనులు చేసేంత కూడాను. వాళ్ళ దగ్గర ఈడీఎస్సీ కార్పొరేషన్, వాళ్ళ దగ్గర ఈబీసీ కార్పొరేషన్, వాళ్ళ దగ్గర మైనారిటీ కార్పొరేషన్ ఉంది. వాళ్ళతో మీటింగ్ పెట్టుకున్నాము. వాళ్ళందరూ కూడాను షిఫ్ట్ చేసిన తర్వాత ఏదైనా బెనిఫిట్స్ వీళ్ళకి ఇవ్వగలిగితే ఆ కార్పొరేషన్ నుంచి ఎలిజిబిలిటీ ఉంటే తప్పనిసరిగా తీస్తామని చెప్పేసి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇది చెప్పుకుంటూ చివరిగా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మీకు అందరికీ కూడా. బై not a single person will be forcibly evicted. This is one thing honorable CM told us very very clearly. ఇది కూడా మీకు అందరికీ చెప్తున్నాను నేను. తర్వాత బఫర్ జోన్కి సంబంధించి కొందరు మన మీడియా సోదరులు ఫోన్ చేసి ఎందుకు సార్ బఫర్ జోన్ చేయట్లేదు ముందు అంటున్నారు. వీళ్ళ దగ్గర బాధ ఉంది, వాళ్ళందరూ డబుల్ బెడ్రూమ్లు పెట్టుకున్నారు, డబుల్ బెడ్రూమ్లు వచ్చాయి. నిన్న 2 రోజుల క్రితం సర్వే చేసినప్పుడు హైదరాబాద్ కలెక్టరు 576 ఇండ్లు 974 ఇండ్లు ఒకరోజు సర్వే జరిగింది. ఆ 974 ఇళ్లలో 576 ఇండ్లకి మార్కింగ్ చేశాం. మార్కింగ్ ఎందుకని అడుగుతారు, మార్కింగ్ చేయకపోతే వాళ్ళకి తెలిసేది ఎట్లా మూవ్ చేయాల్సిన అవసరం వస్తుందనేసి 576 ఇండ్లలో 406 ఇండ్లు, అంటే ఆల్మోస్ట్ 90% పీపుల్ ఆర్ 80% పీపుల్ దే ఆర్ విల్లింగ్ టు గో. పేదవాళ్ళు చిన్న చిన్న గుడిసెలు వేసుకొని, షాక్స్ వేసుకొని, వర్షం వచ్చినప్పుడు మొన్న మూసిలో నీళ్ళు వదిలాము, అప్పుడంతా బయట పోవాలి, వాళ్ళు రావాలి. ఇదేం వాళ్ళకి సంతోషంగా లేదు, ఎవరికి సంతోషంగా ఉండదు. వాళ్ళు ప్రదేశాలు మురికి కూపాలు, వాళ్ళు పోయేదానికి సిద్ధంగా ఉన్నారు. దానికి సంబంధించిన అన్ని చర్యలు తీసుకుంటున్నాము. ఇప్పుడు మాతో పనిచేసిన సిబ్బంది అందరూ కూడాను కాన్షియన్షియస్గా పనిచేసేటువంటి సిబ్బంది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలో ముఖ్యమంత్రి గారు తీసుకున్న ప్రతి అధికారి కూడాను మంచి అధికారులను చూసి ఎనర్జెటిక్ ఆఫీస్ని తీసుకోవడం జరిగింది. వాళ్ళందరూ పోయి పనిచేస్తున్నారు. ఈ బఫర్కి సంబంధించి కూడాను గంటపాదంగా చెప్తున్నాం. వాళ్ళకి మన ల్యాండ్ అక్విజిషన్ రిహాబిలిటేషన్ యాక్ట్ ఒకటి ఉంది. ఆ యాక్ట్ కింద మీకు పట్టా భూమి ఉంటే ఆ పట్టా భూమికి డబుల్ ఖర్చు ఇవ్వాలి, డబుల్ మనం కట్టాలి, పద్దు కట్టాలి దానికి, ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం, మార్కెట్ వాల్యూ ప్రకారం చూసి. రెండోది వచ్చేసేసి మీకు ఒక ఇల్లు కట్టుకొని ఉంటే, ఇంకేదైనా స్ట్రక్చర్ ఉంటే బఫర్ జోన్లో ఉండి మీకు పట్టా ఉంటే అక్కడ దానికి సంబంధించి డబుల్ స్ట్రక్చర్ వాల్యూ పే చేయించాలి. దానికి టీములు తయారు చేస్తున్నాం.
ఇకపోతే అక్కడ కూడా పేదవాళ్ళు ఎవరైనా ఉంటే డబుల్ బెడ్రూమ్ అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చర్య తీసుకున్నారు. దానికి సంబంధించి 15,000 ఇళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది. మేము నోటీస్ చేసిన ఇళ్ళు 10,200 స్ట్రక్చర్స్, మాకు శాంక్షన్ చేసిన 15,000 ఇండ్లు. పొరపాటున ఎక్కడైనా మిస్ అయ్యి ఉంటే వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేయమని చెప్పారు. ఆ ప్రక్రియ కూడా జరుగుతుంది. దానికి సంబంధించి కూడా పారదర్శకంగానే చేస్తాము. ఎవరిని కూడా బఫర్ జోన్లో ఉండి వెళ్ళిపో తోసి అనేట్టు జరగదండి. మేము నోటీస్ చేసిందంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ఇన్ఛార్జ్ మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి గారు కానీ అందరూ కూడాను తప్పనిసరిగా దీన్ని ప్రజారంజకంగా ప్రజలకు నచ్చే విధంగా తీసుకెళ్ళండి, ఎటువంటి పరిస్థితులను ఫోర్స్ చేయొద్దనేది క్లియర్గా మాకు ఇచ్చిన డైరెక్షన్. ఇకపోతే ఇది చేయడం ద్వారా ఈ రివర్ ఫ్రంట్ ద్వారా ఏమేమి ఉండబోతున్నాయి. రివర్ ఫ్రంట్ పక్కనే ఈస్ట్ వెస్ట్ కారిడార్ ఒకటి కట్టబోతున్నాం. ఇప్పుడు మీరు చూస్తే ముషిరాబాద్ నుంచి మీరు షామరిపేట వెళ్ళాలంటే ఆల్మోస్ట్ ఓఆర్ఆర్కి పోయేదానికి 1 అవర్ పడుతుంది మనకు. ఈ ఈస్ట్ వెస్ట్ కారిడారు మంచిర్యాల వైపు నుంచి నార్సింగ్ దగ్గర నుంచి మనకు కింద నాగోల్ వరకు కట్టామంటే 55 కిలోమీటర్లు అది కానీ కట్టగలిగామంటే మనం 15-20 నిమిషాల్లో వీళ్ళు ఓఆర్ఆర్ పైన ఉంటారు. అక్కడి నుంచి ఒక 15 నిమిషాల్లో ఎక్కడికి పోవాలంటే అక్కడ పోగలుగుతారు. దీని ద్వారా నగరం లోపల అభివృద్ధి వస్తుంది. దీని మీద ఉన్న 18-16 బ్రిడ్జ్లు ఉన్నాయి. వాటన్నిటిని కూడాను ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే వాటిని మంచిగా హిస్టారికల్గా వారసత్వం ఉట్టుపడేటట్టు కట్టమంటున్నారు. అక్కడ పెట్టుకుంటే హాకర్స్ జోన్స్ పెట్టమంటున్నారు. వాటిలో తప్పనిసరిగా హాకర్స్ జోన్ పెట్టడం జరుగుతుంది. దాని ద్వారా అక్కడ నగరంలో ఉన్నటువంటి ఇప్పుడు మీరు చూస్తే హైకోర్టుకి వెళ్ళే ముందు మనకు 2-3 బ్రిడ్జ్లు ఉంటాయి. వాటిలో జనాలు ఎప్పుడు విపరీతంగా ఉంటారు. సాయంకాలం పోతే అక్కడే అంగడిలో పెట్టుకుని అమ్ముతుంటారు. వాళ్ళందరినీ కూడా మంచి ప్రదేశాలకి మార్చమని ఒకటి ఉందన్నమాట. అది కూడా చెప్పారు. అట్లాగే నగరం నది వెంబడి రిక్రియేషన్ జోన్స్, అట్లాగే పబ్లిక్ ఫ్రీగా పోయేదానికి పార్క్స్ డెవలప్మెంట్స్, జనరంజకంగా ఉండే ప్రోగ్రామ్ చేయడము ఇవన్నీ చేయడం జరుగుతుంది. బిజినెసెస్ కూడా వస్తాయి. ఇప్పుడు మీరు మూసీ రివర్ ఫ్రంట్ గురించి ఎట్లా ఆలోచిస్తున్నామో ఇదే రకంగా దాదాపు అన్ని నగరాల్లోనూ ప్రతి నగరంలోనూ మీరు యూరోప్లో ఎక్కడికి పోయినా కానీ అమెరికాలో ఎక్కడికి పోయినా ప్రతి నగరంలోనూ ఒక నది ఉంటుంది. నది వెంబడి బిజినెసెస్ జరుగుతున్నాయి. దే హ్యావ్ బికమ్ బిలియనీరింగ్ తయారయ్యారు. దాంట్లో పేద ప్రజలు కూడా హక్కులు కల్పించడం జరుగుతుంది. పేద ప్రజలు తీసేయడం జరగదు. ఎవరైతే ఇప్పుడు అక్కడక్కడ అంగళ్ళు పెట్టుకొని ఉన్నారో వాళ్ళందరినీ రీఓరియంట్ చేసి తప్పనిసరిగా వాళ్ళకి హాకర్ జోన్స్లోనే ప్లేస్ ఇవ్వడం జరుగుతుంది అనేది ముఖ్యమంత్రి గారికి ఉద్దేశం. అది కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను నేను. ఇకపోతే ఎప్పుడు కూడాను ముఖ్యంగా మనం గమనించాల్సింది క్లైమేట్ చేంజ్ అనేది ఈజ్ ఇన్ అవర్ డోర్ స్టెప్. జరుగుతూ ఉంది ఇప్పుడు క్లైమేట్ చేంజ్. ఈ క్లస్టర్ ఆఫ్ రెయిన్స్ ఎన్ని పడుతున్నాయో ఇంక ముందుకు మనం చూడలేదు. మేము కలెక్టర్గా పనిచేసినప్పుడు 5-6 సంవత్సరాలకు ఒక రెయిన్ వచ్చేది, ఇంత పెద్ద రెయిన్. ఇప్పుడు ప్రాక్టికల్గా ఎవ్రీ 10 రోజులకు వస్తూ ఉంది రెయిన్. హెవీ రెయిన్ వచ్చేస్తూ ఉంది, డౌన్ పోర్ వస్తూ ఉంది. మనం ఎంత చేసినా ఏమి అరకట్లేకపోతున్నాం. అందుకని ఈరోజు నగరంలో చూస్తే కూడాను వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్ చేయమని చెప్పారు సీఎం గారు. ఆల్మోస్ట్ 10 ప్రాంతాలు మొదలుపెట్టాం. ఒక్కొక్కటి 10 లక్షలు. అటువంటివి ప్రతి దగ్గర వాటర్ నుంచి దగ్గర చేయాలని ఇక్కడే కాదు వరంగల్లో చేయాలి, కరీంనగర్ నుంచి ప్రతి నగరంలో 95 చేయించారు. ఆ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది. అట్లాగే మనం హైడ్రా తీసుకొచ్చినప్పుడు ముఖ్య ఉద్దేశం హైడ్రాది డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి చేయాలని చెప్పాము. తెలంగాణ కోర్ అర్బన్ రీజన్కి సంబంధించి ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసి దానికి నేను సెక్రటరీగా ఉన్నాను. దాంట్లో వివిధ సెక్రటరీలు ఉన్నారు. మేమందరం కూడా హైదరాబాద్ నగరాన్ని డిజాస్టర్ ప్రూఫ్గా ఎలా చేయాలి. ఒక్కసారి విపరీతమైన వర్షం ఊర్లో పడిందంటే అన్ని పనులు ఆగిపోతాయి, ఎవరు పోరు, నగరానికి నష్టం వస్తుంది. మీరు బయట నగరాలు మనం చూసినప్పుడు పెద్ద పెద్ద వర్షాలు తట్టుకుని నగరాలు కట్టుకున్నారు. వాళ్ళు విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టారు. దానివల్ల నగరంలో ఉన్నటువంటి బిజినెసెస్ దెబ్బతినట్లేదు. పేద ప్రజలు ముఖ్యంగా హర్ట్ అయ్యేది ఎవరంటే చిన్న చిన్న బిజినెస్ల వాళ్ళ బిజినెస్ కొట్టుకుపోతాయి, వర్షాలు తడిచిపోతాయి. వాటిని కూడా ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇటువంటివి ట్రాఫిక్ సమస్యలు రాకుండా దానికి హైడ్రాన్ తీసుకురావడం జరిగింది. ఇటువంటి మంచి ఆలోచనతో ముందుకెళ్తున్నాం. వి ఆల్సో రిక్వెస్ట్ యువర్ ఫుల్ కోఆపరేషన్ ఇన్ దిస్. దయచేసి ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే నాతో మాట్లాడుతున్నారు మీడియా సోదరులు. అండ్ దెన్ సోషల్ మీడియాలో వస్తున్నట్టు దాన్ని మనం కౌంటర్ చేయాల్సిన అవసరం ఉంది. మన నగరానికి సంబంధించినటువంటి వారసత్వ సంపదని మనం తిరిగి సంపాదించుకోబోతున్నాం. నగరానికి జీవనదిలాగా దాన్ని తయారు చేయాలని అనుకుంటున్నాం. 26 సంవత్సరానికంతా కూడాను ఆ నదిలో మంచి నీళ్ళు పారుతుంటాయి. అక్కడక్కడ చెక్ డ్యాములు కడతాము. దానికి సంబంధించి కొంచెం 10,000 కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ శాంక్షన్ అయ్యి ఈ వారంలో నెక్స్ట్ వారం టెండర్ వస్తుంది. 1 మంత్లో ఏజెన్సీస్ వస్తారు. ఒక 2 మంత్స్లో వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇది ఉంది కాబట్టే మనం కొంచెం వీళ్ళని తరలించడం జరుగుతూ ఉంది. బట్ ఈ తరలించడంలో ఎక్కడ కూడాను బలవంతపు తరలించడం